శనార్థులలో తెలంగాణ రైతాంగానికి అట్లనే చూసుకుంటా పోతా ఉంటే బ్రతుకు భరోసా ఛానల్ తరపున మధ్యతరగతి కుటుంబాలు అంటే బాగా ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళు, పూర్తిగా లేనోళ్ళేమో గరీబోళ్ళు, మధ్యలో అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడే మనసొంటి జీవితాల గురించి ఆలోచించే నాదుడు ఉండడు. అందుకని ఆలోచించి బతుకు భరోసా అంటే మన బతుకు మీద మనకు భరోసా ఉందా లేదా అనే విధానం మీద ఇది మొదలుపెట్టినట్టు ముచ్చట. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక రోజు కనబడుతుంది కదా వెనుక, అది 2 తవ్వలు అంటే ఏమంటారేమో కానీ అడ్జెడుకు అది 2 సార్లు పోతే అడ్జెడు. రోజు అడ్జెడు బియ్యం ఉడికే ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది నెలకు? ఉన్నది ఎకరంన్నర భూమి, అది చేసుకొని బతకాలి. అందులోనే ఇంటి ఖర్చులు అవి ఇవి పాత ఇంట్లో ఉన్నదంతా ఇళ్ళ తీయాలి. అట్లనే మనకు మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు గారు ఉంటే వాళ్ళ చదువులు కూడా చదివియాలి. ఇట్లా తెలంగాణలో ఉన్న కుటుంబాలల్లో దాదాపు రైతు కూలీల కుటుంబాలే 50 లక్షలు అని చెప్పారు. కౌలు రైతుల కుటుంబాలు 25 లక్షలు. మిగతా వాళ్ళు సరిగా ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి సెంటిమెంట్ తోటి గుండురా ఎత్తే ముఖం మీద నీళ్ళు పడ్డట్టు ఆ రకంగా జరిగింది. ఓట్లు ఇటు సెంటిమెంట్ రా వేసిరు, కౌలు రైతులు రైతు కూలీలు ఆదుకుంటామని చెప్పేసి సెంటిమెంట్ తోటి వాళ్ళకు ఓట్లు అనేవి వెళ్ళిపోయినాయి. కానీ సెంటిమెంట్ తోటి మనకు పథకాలు అనేవి అత్తలేవు. అది వాస్తవమా కాదా అనేది మీకు ఎరుకుంటే అయిపోయా. ఇంకో ముచ్చట ఏంది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి నాయన. ఖచ్చితంగా ఇక వీళ్ళు ఇచ్చే అప్డేట్ ఎట్టుంటాయి ఏం కాదు చూడుర్రి. దాదాపు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారట. స్టిల్లింగ్ విధానం ఉందా లేదా అనేది కూడా ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉందా మరి ఏంది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్లో మళ్ళా కలుద్దాం. మరి బతుకు భరోసా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. యాదికున్నదవుల్లా ఇది సంవత్సరం కింద మనకు కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, పంట బోనస్ వరి పంట బోనస్ 500 రూపాయలు అని మాట్లాడిన ముచ్చట. కానీ ఇప్పుడు రేవంత్ సార్ ఏమంటా ఉన్నాడంటే సాగులో ఉంటే ఒకవేళ 10 ఎకరాల నుంచి అయినా కానీ 53 ఎకరాల వరకు కూడా రైతు భరోసా వేసినకి రేవంత్ సార్ సిద్ధమట. ఇక దీని గురించి చూసుకుందాం. ఇప్పుడు రైతు భరోసా వారికి మాత్రమే, నేడు క్లారిటీ ఇవ్వనను కాంగ్రెస్ సర్కారు. అంటే మొన్న ఏమన్నాడు ఇంకా మీరు చూసుకోరని అవదని చెప్తే మీరు అప్డేట్లల్లో ఆన్లైన్లో చూసుకోరు. ఏమన్నాడు అంటే సాగులో ఉంటే బీడు భూములకు మాత్రమే స్టిల్లింగ్ విధానము, సాగులో ఉన్న భూములు 10% ఉన్నాయి కాబట్టి 1,17,772 మంది ఉన్నారట. వాళ్ళు 10 ఎకరాల నుంచి 53 ఎకరాల వరకు ఉన్నోళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు అని మాట్లాడిండు. మరి అందులో ఊళ్ళో ఉంటారో ఒకసారి మీరు ఆలోచన చేయరి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఎవరైనా ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళకి? తెలంగాణ రైతుల నిర్ణయం ఏంటంటే 5 ఎకరాల వరకు స్టిల్లింగ్ విధానం చాలు అనే ముచ్చట. అవునా కాదంటే కొంతమంది ఏమో 10 ఎకరాలు ఉంటారు. సరే 10 ఎకరాల వరకు అన్నా స్టిల్లింగ్ విధానం విధించాలి కదా. సరే ఇప్పుడు ఏమంటుందో చూడరు. మరి రైతు భరోసా నిధులపై నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. శాసనసభలో దీనిపై చర్చ సందర్భంగా పూర్తి వివరాలను అందించే అవకాశాలున్నాయి. రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోజు సభలో చేసే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా కింద జనవరి నెల 2వ వారంలో రైతుల ఖాతాల్లోకి మనకైతే డబ్బులు అయితే పడబోతున్నట్టు సమాచారం. సరే దీని గురించి కోకాపేటలో 400 ఎకరాల మీదట అది అట్లుండని, ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా ఎకరం నుంచి 7.5 ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కింద విడుదల చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తొలి దశలోనైతే 7,500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమవుతుంది. మరి ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి పోవడం కారణం ఏంది? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. వాస్తవమే. మరి ఇన్ని రోజులకు వెళ్ళే వీళ్ళు రైతు భరోసా వేయకపోవడానికి కారణాలు ఏంటి? అట్లనే ఇంకో ముచ్చట చెప్పుకుంటా పోతే ఏదైతే ఉందో రైతు భరోసా విడుదల చేయక మరి స్టిల్లింగ్ విధానం తీసుకురాక యాసంగి నుంచి యాసంగి ఓవట్టే. అయ్యా మీరెక్కి ఏమన్నారు? సంవత్సరం
కొత్త సంవత్సరం వరకల్లానన్నా రైతు భరోసా మేము రైతుల ఖాతాలలో వేస్తామని ఒక మాట మాట్లాడారు. కానీ కొత్త సంవత్సరం కూడా దగ్గరికి వస్తూ ఉన్నది. ఆల్రెడీ మీరు డిసెంబర్ 7 తారీఖు సంవత్సరం కంప్లీట్. ఇప్పటికి కూడా మీరు రైతు భరోసా అనేది విడుదల చేయకపోతే రేపటి భవిష్యత్తులో మీరు నిజంగా రైతు భరోసా వేస్తారనే నమ్మకం అనేది ఉందా? లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి రైతులపైన చిత్తశుద్ధి ఉందా అని అడగక ఊకోరు కదా. ఇప్పుడు 72,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ల కనీసం సంపూర్ణ రుణమాఫీ కాక మూడు అంటే 3,000 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అంటే అప్పుల బాధతోటి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు రాలిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. మరి అసలు ముచ్చట పక్కన పెట్టి ఈరోజు రైతు బీమా ఏదైతే ఉందో ఇంతకుముందు రైతులకు ప్రమాదవశాత్తు ఏదన్నా అయితే వాళ్ళకు టక్కన మనకు 1,00,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఈరోజు ఏమైంది? రైతు బీమా ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఏమైంది? 33 రకాల పంటల బోనస్ ఏమైంది? కొత్త రేషన్ కార్డులు అన్నారు, పింఛన్లు అన్నారు, 2,500 మహాలక్ష్మి అన్నారు. ఇవన్నిటి మీద నిజంగా ఈరోజు సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి చూస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబ వాళ్ళకు చెందిన వాళ్ళం కాబట్టి ఉన్న ఎకరన్నర భూమిని పండించుకొని ఇల్లు తీసుకోవాలి, చదువులు చదివించుకోవాలి, ఇంట్లో ప్రతి విషయాన్ని రోగాలకు నొప్పులకు అన్నిటికి చూపించుకోవాలంటే బతుకు తెరువు ఎట్లా తాగుతుంది? ఇదన్నట్టు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న జీవితాలు ఈ రకం ఉంటాయి. అదే పెద్ద ఎత్తున ఉన్న కుటుంబాల జీవితాలు ఏ రకం ఉంటాయో మీరు ఆలోచన చేసుకోవాలి. దిగుబడి చాలా తక్కువగా ఉన్నది. ఈసారి దిగుబడి లేని వ్యవసాయం మనం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ మనకు ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించలేదు. ఇంకోటి చూసుకుంటే మనకు ప్రభుత్వం ఏదైతే ఉందో 33 రకాల పంటలకు బోనస్ ఇవ్వలేదు. మరి ఏమీ చేయకుండా ఈరోజు మన జీవితాలు ఈ రకంగా ఉన్నాయంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగాభివృద్ధి 2 లక్షల నిరుద్యోగాభివృద్ధి అంటే 2 లక్షల ఉద్యోగాలు ఉండాలి కదా. మరి ఏవి 2 లక్షల ఉద్యోగాలు ఏవి? గ్రూప్ 1 ఎగ్జాములు రాశారు, ఇంకా రకరకాల ఎగ్జామ్ రాశారు. ఎవరికి వచ్చినాయి, ఎవరికి పోయినాయి, ఏంది ఏం కథ? దీని గురించి అడిగే నాదుడు ఉంటే దాని గురించి ఇచ్చే దేవతలు లేరు. రోజు పొద్దుగా లేవగానే అడక్క తినటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే అచ్చేటి 2,000 పింఛన్ చాలక, కొడుకులు బిడ్డలు చేత పట్టక ఈరోజు గత్యంతరం అట్లయిపోయింది. ఆటోలోళ్ళు ఎవ్వరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు హైదరాబాద్లో మాత్రం మెయిన్ హైదరాబాద్ గురించి మొన్న పేపర్కి కూడా వచ్చింది. ఏమనంటే హైదరాబాద్ ఆటో కుటుంబాల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఏంటంటే గాడికి ఇటు అటు తిరుగుతూ ఉంటే వాళ్ళకు పొట్ట వంగ రోజుకి 500-1,000 రూపాయలు మిగులుతుండే. ఇప్పుడు పిరి బస్ వచ్చేసరికి దాంట్లో ఎక్కిపోతుర్రు. మరి ఆటోలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఈ పథకాలన్నీ అయిపోయేసరికి నాకు తెలిసి మనం సంకనాగిపోతాము. మన బతుకు గింతే ఉంటుంది. ఏడేసిన గొంగడాడినే ఏట్లేసిన రావుతూ మళ్ళీ మీదికి రాదన్నట్టు శాస్త్రాలు తప్పుకుంటలేవు. అయితే దీని మీద ప్రభుత్వం పరిపాలన మళ్ళా ఎట్లా అంటే మెల్లగా సాగుతూ ఉంటుంది మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేదాకా గదన్నట్టు. మీకు అర్థమైంది ఏందో కింద కామెంట్ చేయరి. జై తెలంగాణ, జై బ్రతుకు భరోసా.